ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర వేస్ట్ క్లాత్ చాలా ఉంటాయి, డ్రెస్లో కానీ బ్లౌజ్ పీస్లో కానీ అలాంటివి. అలా ఉన్నప్పుడు మనం మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. దీనికోసం లెంత్ వచ్చి 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. 24 అలా అయినా తీసుకోవచ్చు. నా దగ్గర క్లాత్ ఉంది అన్నట్టుగా 29 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చి 1.5 ఇంచెస్ తీసుకున్నాను. హెయిర్ బ్యాండ్కి అయితే 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఎనఫ్ అండి. బౌక్ అయితే 4 ఇంచెస్ పైన తీసుకోవాలి. సో ఇలా అక్కడక్కడ మార్కింగ్ చేసుకొని తర్వాత దాన్ని స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ సగం వరకు మార్కింగ్ చేసుకొని మిగతాది నాకు అర్థమైంది ఆ లైన్ వరకు 1.5 ఇంచెస్ ఉంటుందని. సో అందుకని నేను అక్కడి వరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా మనం హెయిర్ బ్యాండ్ అనేది స్టిచ్ చేసే ముందు ఐరన్ చేయడం మాత్రం కంపల్సరీ, ఎందుకంటే అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ తర్వాత దీన్ని ఐరన్ చేసేసుకుందాం. తర్వాత మనం ఎలాస్టిక్ ఎంత కావాలో తీసుకుందాం. ఇక్కడ నేను 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. బౌక్ అయితే 6 ఇంచెస్ అలా తీసుకోండి. మన రిస్ట్ వెడల్పు ఎంత ఉందో అంత తీసుకోండి. బౌక్ అయితే దీనికైతే నేను 6.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్లాత్ ఉంది కదా, అటు సైడ్ ఎండింగ్ ఇటు సైడ్ ఎండింగ్ రెండు కలిపి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. మనము మిషన్ కానీ లేకపోతే గమ్ము పెట్టైనా అంటించుకోవచ్చు. కాకపోతే ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. మిషన్ లేకపోతే చేత్తో అయినా కుట్టుకోవచ్చు, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఈ ఫోల్డింగ్ లోపల ఫస్ట్ మనము ఫోల్డ్ చేసాం కదా, దాని మీద కుట్టు అనేది పడకూడదు. మనము ఇప్పుడు మిషన్తో కుట్టినా కానీ చేత్తో కుట్టినా కానీ, ఎందుకంటే దాన్ని చిన్నగా జరుపుకుంటూ పడకుండా, లోపల క్లాత్ మీద పడకుండా ఓన్లీ ఆ రెండు చివర్లే పడేలాగా చూసుకోవాలి. ఎందుకంటే దాన్ని రివర్స్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మీద కుట్టు పడితే మనకు రివర్స్ చేయడానికి రాదు. అందుకని ఫస్ట్ ఇప్పుడు హెయిర్ బ్యాండ్ కుట్టేటప్పుడు రఫ్ చేసి కుట్టడం స్టార్ట్ చేయండి. అప్పుడు కుట్టు అనేది ఊడి రాకుండా ఉంటుంది. ఇలా కొద్దిగా జరుపుకుంటూ కుట్టు వేయండి. నేను ఈ హెయిర్ బ్యాండ్స్ యాక్సెసరీస్ చేయాలనుకుంటున్నాను. మీకు ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. బౌస్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ అండ్ చిన్నపిల్లల క్లిప్స్ ఉంటాయి కదా, అవైనా వేస్ట్ క్లాత్తో ఊరికే ఉంటాయి, ఇంట్లో పడేసి ఎందుకు, ఊరికే అలా ఉండడం కన్నా ఇలా యూస్ చేసుకోవడం బెస్ట్ కదా. మీకు కానీ ఇంట్రెస్ట్ కానీ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కావాలి అని. నేను తప్పకుండా ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా హెయిర్ బ్యాండ్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను వీడియోస్ కానీ కావాలంటే మీకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది చివరి వరకు కొద్దిగా గ్యాప్ ఉండేలాగా 2 ఇంచెస్ అలా గ్యాప్ ఉండేలాగా తీసుకొని కట్ చేసేసుకొని లోపల క్లాత్ పెట్టాం కదా ఇందాక, దాన్ని ఇలా రివర్స్ చేసి లోపల నుంచి బయటికి తీసేయండి. తర్వాత మనం ఎలాస్టిక్ ముందుగా కట్ చేసి పెట్టాను కదా 6.5 ఇంచెస్, దాన్ని ఇలా పిన్తో ఎక్కించుకొని మనం మామూలుగా ప్యాంట్కి నాడ ఎలా ఎక్కిస్తామో సేమ్ అదే విధంగా నాడ ఎక్కిచ్చేసాను. ఈ క్లాత్ ఏ డ్రెస్తో మీకు ఐడియా ఉంది కదా, ఈ మధ్య వీడియో చేశాను కదా, నార్మల్ మెటీరియల్ని రెడీమేడ్ డ్రెస్గా ఎలా కన్వర్ట్ చేయాలో క్లాత్ అండి. సో ఇంత వేస్ట్ అయితే దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు ఇలా చేశాను. ఇక్కడ ముడి కూడా జాగ్రత్తగా వేసుకోండి. మనము మామూలు ముడి వేస్తాం కదా, షూ లేస్కి లూజ్ ముడి కాకుండా ఇలా టైట్ ముడి వేయండి. కొందరు ఏంటంటే బెలూన్ ముడి వేస్తారు, దానివల్ల ఆ ఎలాస్టిక్ అనేది ఊడిపోతుంది. అప్పుడు మనం ముడి వేసింది లోపలికి పోనిచ్చుకొని తర్వాత ఇక్కడ కొద్దిగా మిగిలింది కదా కుట్టడం, అది కుట్టేసేయండి. అంటే కుట్టకుండా ఆపేసాం కదా, దాన్ని కుట్టేసుకొని అక్కడ కూడా రఫ్ చేసేసుకోండి. ఇక్కడ థ్రెడ్స్ అయి ఉంటాయి. ఇప్పుడు మనము ఇందాక కుట్టు వేసాం కదా చుట్టూరు, ఆ కుట్టు అనేది పైకి ఉండేలాగా ఇలా అంతా ఈ వీడియోలో చూపించిన విధంగా ఎలా చేశానో ఆ విధంగా చేసుకోండి. అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ హెయిర్ బ్యాండ్తో పాటు ఇంకొక సైజులో కూడా ఇంకొక హెయిర్ బ్యాండ్ చేశాను. ఇది హెయిర్కి, ఇదండి బౌ